హాయ్ అండి. తనేషిక బర్త్‌డే బేబీ అనమాట. క్యూట్‌గా, ముద్దు ముద్దుగా ఎంత బాగా ఉందో చూడండి. కొత్త డ్రెస్‌లో పొద్దుట ఏసుకున్న డ్రెస్‌లో ఎలా పుట్ట బొమ్మలాగా ఉందనమాట. చాలా చాలా క్యూట్‌గా తను బర్త్‌డే కోసమే మేము ఇక్కడి నుంచి హొసపేట నుంచి నంద్యాలకు హడావుడిగా బస్సు ట్రైన్ స్టేషన్‌కు ట్రైన్‌లో వచ్చామనమాట. స్టేషన్‌కొచ్చి ట్రైన్ ఎక్కేసరికి ఎంత హడావుడి జరిగిందో మీరు కూడా చూసారు కదా! ఫస్ట్ వీడియోలో పెట్టాననమాట. అదిగో బుడ్డోడొచ్చాడు చూడండి కనిపిస్తున్నాడు కదా! వాడే వాళ్ళ తమ్ముడు చిచ్చర్పిడుగనమాట వాడు. ఎప్పుడైనా గానీ పెద్దవాళ్ళకి వేపకాయ అంత వెర్రి ఉంటుందంటారు కదా! అలాగా వీడు ఆ పాప కంటే వాడు చాలా షార్ప్ అనమాట. చాలా చాలా ఆ అక్క ఏం చేస్తుందో అన్నీ తనే చేయాలని చూస్తూ ఉంటాడనమాట. ప్రతి ఒక్కటి లాక్కుంటుంటాడు. ఏ వస్తువు కనిపించినా గానీ అది కావాలి. అది తీసుకెళ్ళి బాల్కనీ నుంచి కింద పడేయాలనేది వాని ఉద్దేశం అనమాట. ఒక ఫోన్ ఉన్నివ్వడు. ఒక చేతిలో ఏం దొరికినా గానీ ఇంకా వదిలే ప్రసక్తే లేదనమాట. అందుకోసమని అక్కడ ఉన్న వాళ్ళందరం ఫోన్లు చాలా జాగ్రత్తగా పెట్టుకోండని వాళ్ళ అమ్మ కరిష్మా చెప్పేసిందనమాట. మీరు హుషారు లేకుంటే వాడు పడేస్తాడనమాట అని చెప్పింది. వాళ్ళ అక్క బెలూన్ ఊదుతుంటే కూడా అది నాకు కావాలనేసి చూడండి ఎంత ఎక్కడైనా గానీ అంతే. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళు లాక్కొనే చేస్తుంటారు. అక్క, తమ్ముడు అలా ఉంటారనమాట. అయినా గానీ ఎంత లాక్కున్నా గానీ అక్కకు తమ్ముడంటే చాలా చాలా ఇష్టమండి. యసిక అంటూ బెలూన్స్ అన్నీ తనే అన్నీ చేయాలని చూస్తుందనమాట. ఎందుకంటే దానికి ఆటలాడుకోవడం అంటే చాలా చాలా ఇష్టమనమాట. హాయ్ కన్నా రారా నీకు ఫోన్ ఇస్తాను రారా అని మా వారు పిలిచారనమాట. అందుకని పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. లేకుంటే దగ్గరికి కూడా రాడు వాడు. ఎందుకంటే కొత్తగా వచ్చాం కదా! వానికి కొద్దిగా అలవాట్లేదు. ఇంకా అంత హడావుడిలో కూడా పొద్దుట వెంకటేశ్వర స్వామి పూజ చేశారు మా వదిన గారు. మళ్ళీ అలాగే ఫంక్షను సాయంకాలం బర్త్‌డే పార్టీ. కానీ మేము ఇంకా బట్టలు తీసుకోవాల్సిందని వచ్చేసామనంటే ఎందుకంటే ఇక్కడ హొసపేటలో మేము తీసుకోలేదు. అక్కడికెళ్ళి పాప సైజ్ తెలియదు కదా! ఒకేసారి తీసుకొని మంచి డ్రెస్ తీసుకుందామని వచ్చానమాట. సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో వచ్చామనమాట. పెద్ద షాపింగ్ మాల్ అండి. చాలా చాలా బాగున్నాయి బట్టలనేసి. ఇంకా నాకు ఈ డ్రెస్సులు చూస్తే మాత్రం చాలా నచ్చాయండి. ఎందుకంటే ఆడపిల్లలకు డ్రెస్సులు చాలా బాగుంటాయండి. క్యూట్‌గా, అందంగా రకరకాల డిజైన్స్ ఉంటాయండి ఆడపిల్లలకు. అదే మగపిల్లలకైతే ప్యాంటు, షర్టు లేకుంటే షర్టు, నిక్కర ఒకటే రెండే ఉంటాయనమాట. కానీ ఆడపిల్లలకు ఉన్నంత వెరైటీ డ్రెస్సులు ఎక్కడ మగపిల్లలకు ఉండవండి. నాకు మాత్రం చాలా చాలా నచ్చాయి. కానీ యషికకి వైలెట్ కలర్ అంటే చాలా ఇష్టమంట. కానీ మా వదిన గారు ఆల్రెడీ అది తీసుకొనొచ్చారు మనవరాల కోసమని. ఇంకా సరోజకు, నాకు బట్టలు సెలెక్ట్ చేయాలంటే ఒక గంట సేపు పట్టిందండి. ఎందుకంటే చిన్నపిల్లలకు రకరకాల డ్రెస్సులు చూస్తుంటే ఇది బాగుంది, అది బాగుంది, యాది తీసుకోవాలని తెలియనే లేదు. లాస్ట్‌కి ఒకటి ఫైనల్‌గా ఇద్దరము సరే ఒక డ్రెస్సు ఫైనల్ చేసేసామండి. ఇంకా ఎందుకంటే అన్నిట్లో చూస్తుంటే అన్నీ నచ్చుతున్నాయి. యావి తీసుకోవాలన్నా గానీ మనసు రావట్లేదు. అన్నీ తీసుకుందాం అనిపిస్తుంది. కానీ లాస్ట్‌కి తీసుకొని ఇంటికి వచ్చేసామండి బర్త్‌డేకు.